తదుపరి కార్యక్రమంగా మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో మొదటిగా ఆనందం సాంగ్, దీని తర్వాత కంఠస్థ వాక్యాలు ఉన్నాయి. నెక్స్ట్ ఎవరో వాళ్ళందరూ కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుచున్నాం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, రక్షకుడు పుట్టిన దినం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, రక్షణను తెచ్చిన దినం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, రక్షకుడు పుట్టిన దినం. దినం 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 దినం, పరిశుద్ధునిగా ఇలా జన్మించాడు, పరిపూర్ణునిగా సదా జీవించాడు. పరిశుద్ధునిగా ఇలా జన్మించాడు, పరిపూర్ణునిగా సదా జీవించాడు. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, రక్షకుడు పుట్టిన దినం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, రక్షణను తెచ్చిన దినం. ప్రవచనములన్నీ బలమరవేర్చాడు, దైవ మానవునిగా విధి వహించాడు. ప్రవచనములన్నీ బలమరవేర్చాడు, దైవ మానవునిగా విధి వహించాడు. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, రక్షకుడు పుట్టిన దినం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, రక్షణను తెచ్చిన దినం. పాపుల కొరకై ఇలా మరణించాడు, సాతాను రాజ్యం బలకూల్చాడు. పాపుల కొరకై ఇలా మరణించాడు, సాతాను రాజ్యం బలకూల్చాడు. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, రక్షకుడు పుట్టిన దినం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, రక్షణను తెచ్చిన దినం. రక్షణను తెచ్చిన దినం. వెరీ నైస్ అమ్మా, చాలా చక్కగా మరి మీ పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పిల్లల్ని. For to us a child is born, to us a son is given, and the government shall be upon his shoulders, and the name shall be called Wonderful Counselor, Almighty God, Everlasting Father, Prince of Peace. 9 chapter 6th verse. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him shall not perish but have eternal life. John 3:16. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ And the angel said, Fear not, for behold, I bring you
good news for all the people. Luke 2:10. ఆ దినములలో సర్వలోకమునకు ప్రతి సంఖ్య రాయవలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రతి సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబట్టకు తమ తమ పట్టణాలకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఎండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలాయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమునకు దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక అతను తొలిచిన కుమారుని కని పొట్టుగుదలతో చుట్టి సత్రంలోను వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తోటలో పరుండబెట్టెను. లోక 2. ఓకే, గాడ్ బ్లెస్ యూ అమ్మా. లోక రెండో అధ్యాయం చెప్పారు పిల్లలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లోక 2:11. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. నౌ యూత్ యాక్షన్ సాంగ్. పశుల పాకలో పుట్టాడు ప్రభు యేసు. బెత్లెహేములో పశుల పాకలో ఊరంతా పండగ తెచ్చి వాడంతా చిందలు వేసి. ఊరంతా పండగ తెచ్చి వాడంతా చిందలు వేసి. చందాలు చూసి మెచ్చారు, అంత చందమామలైనా సరిపోవన్నారు. అంత చందాలు చూసి మెచ్చారు, అంత చందమామలైనా సరిపోవన్నారు. ఎంతో సుందరుడంటూ సంతసించారు. ఊరంతా పండగ తెచ్చి వాడంతా చిందలు వేసి. ఊరంతా పండగ తెచ్చి వాడంతా చిందలు వేసి. యోసేపు మరియా మురిసారు, గొల్లలు జ్ఞానులు పూజించారు. యోసేపు మరియా మురిసారు, గొల్లలు జ్ఞానులు పూజించారు. మెస్సయ్య వచ్చాడని పులకించారు. ఊరంతా పండగ తెచ్చి వాడంతా చిందలు వేసి. ఊరంతా పండగ తెచ్చి వాడంతా చిందలు వేసి. పుట్టాడు ప్రభు యేసు బెత్లెహేములో పశుల పాకలో. పుట్టాడు ప్రభు యేసు బెత్లెహేములో పశుల పాకలో. ఊరంతా పండగ తెచ్చి వాడంతా చిందలు వేసి. 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 గట్టిగా చప్పట్లు కొడదామండి. చాలా చక్కగా చేశారు, ఒక్క రోజులో నేర్చుకున్నారంట. చాలా బాగా చేశారమ్మా, వెరీ నైస్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్, క్రీస్తేసు జన్మించే ఇళ్ళలో.
క్రీస్తేసు జన్మించే ఇళ్ళలో పరమును విడిచి కడుదీనుడి వలెను. క్రీస్తేసు జన్మించే ఇళ్ళలో పరమును విడిచి కడుదీనుడి వలెను. నిన్ను నన్ను ఏ పోని వాసులందరినీ కాపాడుటకై నన్ను ఏ పోని వాసులందరినీ కాపాడుటకై క్రీస్తేసు జన్మించే పిల్లలో పరమును విడిచి కడుదీనుడి వలెను. ఎన్నుకున్నాడు కన్య మరియను పరిశుద్ధాత్మతో నింపి ఆమెను పరిశుద్ధునిగా ఇలా జన్మించి ప్రవచనములన్నీ నలవేర్చెను. క్రీస్తేసు జన్మించే పిల్లలో పరమును విడిచి కడుదీనుడి వలెను. క్రీస్తేసు జన్మించే ఇళ్ళలో పరమును విడిచి కడుదీనుడి వలెను. నిన్ను నన్ను ఏ భూనివాసులందరినీ కాపాడుటకై నిన్ను నన్ను ఏ భూనివాసులందరినీ కాపాడుటకై క్రీస్తేసు జన్మించే ఇళ్ళలో పరమును విడిచి కడుదీనుడి వలెను. ఎంచుకున్నాడు సర్వలోకమును తన ప్రేమతో నింపి రక్షింపను. పరిశుద్ధునిగా ఇలా జీవించి తన జీవితమంతా అర్పించెను. క్రీస్తేసు జన్మించే పిల్లలో పరమును విడిచి కడుదీనుడి వలెను. క్రీస్తేసు జన్మించే పిల్లలో పరమును విడిచి కడుదీనుడి వలెను. నిన్ను నన్ను ఏ పూనివాసులందరినీ కాపాడుటకై నిన్ను నన్ను ఏ పూనివాసులందరినీ కాపాడుటకై క్రీస్తేసు జన్మించే పిల్లలో పరమును విడిచి కడుదీనుడి వలెను. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేశారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ స్కిట్ ఉందండి, క్రిస్మస్ స్కిట్. ఇది నిజమైన క్రిస్మస్ అంట. అమ్ము అమ్ము ఎప్పుడు చూసినా ప్రార్థన బైబిల్ ఎప్పుడు ఇదే పని పిల్లకి. ఎన్నిసార్లు చెప్పినా మారదు. ఇలాంటి వాళ్ళు మా అమ్మగారు చెప్పారు, ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయొద్దని. నిన్ను కూడా అలానే మార్చేస్తారు. అయినా ఇలాంటి వాళ్ళతో మనకెందుకు? అయినా అమ్మాయి మంచిది, అయినా బెస్ట్ ఫ్రెండ్ కదా, మంచి అమ్మాయి కదా. సర్లే వెళ్ళి మాట్లాడతాను. అమ్ము అమ్ము చెప్పరా, ఏం చేస్తున్నావు? బైబిల్ ఇంకెప్పుడు నీకు అదే పని కదా. చూశానులే, నీకెప్పుడు బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, ఇంకా అంతకు మించి పని ఏం లేదు. నిన్ను చూస్తేనే నాకు చిరాకు వచ్చేస్తుంది అమ్ము. ఎందుకు నా ఫ్రెండ్స్లో నీలాంటి వాళ్ళు ఎవ్వరు లేరు అసలు. ఎంత చిరాకు వస్తుందో తెలుసా? నా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ పార్టీలు పబ్బులు అంటూ ఉంటున్నారు. నువ్వేమో ఎప్పుడు చూసినా బైబిల్ ప్రార్థన అంటావు.
నేను బైబిల్ చదవడంలో ప్రార్థన చేయడంలో ఎంజాయ్ చేస్తున్నాను రా. సర్లే ఎప్పుడు అదే చెప్తాలే, నిన్న నేను మార్చలేను కానీ. అవును అవును ఈ మంత్ అదే క్రిస్మసా ఏదో ఉందంట కదా మీది పండుగ. క్రిస్మస్ రా. అవునా, ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి? షాపింగ్ అన్నీ అయిపోయినాయా? జరుగుతున్నాయి. ఇంట్లో పిండి వంటలు, షాపింగ్, ప్రిపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి కదా? జరుగుతున్నాయి. నాకు ఒక డౌట్ ఉంది ఎప్పటి నుంచో, చెప్పరా. క్లియర్ చేస్తావా కొంచెం? షూర్. అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే హాయ్ దయ్యా, హాయ్ అమ్ము. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అమ్ము. ఇక్కడ ఈ మంత్ లో అమ్ము వాళ్ళది క్రిస్మస్ ఉంది కదా, డిసెంబర్ లో. క్రిస్మస్ అంటే నేను చెప్తా, నాకు తెలుసు. క్రిస్మస్ అంటే షాపింగ్. షాపింగ్ అంటే 1+1 ఆఫర్స్. అబ్బా ఫుల్ షాపింగ్ చేయొచ్చు. అసలు ఎలా షాపింగ్ చేయొచ్చు అంటే ఈ మంత్లో కావాల్సిన అన్ని డ్రెస్సులన్నీ ఆ క్రిస్మస్ డిస్కౌంట్లో కొనేసుకోవచ్చు మొత్తం అంతా. అబ్బా నాకు ఈ షాపింగ్ అంటే ఎంత ఇష్టమో. కొత్త బట్టలు, అబ్బా బాబా బాబా నాకు చాలా ఇష్టం. అదే కదా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అది కాదు, క్రిస్మస్ అంటే డెకరేషన్. క్రిస్మస్ అంటే డెకరేషన్. స్టార్టింగ్ వచ్చి స్టార్ తర్వాత లైట్స్, డెకరేషన్ మామూలుగా ఉన్న క్రిస్మస్ అంటే మీకు అదంతా కాదు. అసలైన క్రిస్మస్ అంటే నేను చెప్తాను. అసలు క్రిస్మస్ అంటేనే భోజనాలు. అబ్బా అబ్బా వంటలు ఉంటాయి చూడు. ఆ క్రిస్మస్ రోజు భోజనాలు లేకపోతే అసలు పని అవ్వదబ్బా. మొక్క లేకపోతే ముద్ద దిగదు. అదిరా క్రిస్మస్ అంటే. ఇదంతా కాదు. క్రిస్మస్ అంటే అది కాదురా. మీకు క్రిస్మస్ అంటే డెకరేషనో, షాపింగో, ఫుడ్డో అనుకుంటున్నారు. కానీ క్రిస్మస్ అంటే అది కాదు. మీకు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో చూపిస్తాను, పదండి. బెత్లెహేమ్ అనే ఒక గ్రామంలో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో ప్రభువు మనకై ఇలా చేసెను. పరలోకపు సంతోషం మనకు ఇచ్చెను. తారను వెంబడిస్తూ గొర్రెల కాపరు వెళ్ళిరి. బాలుని కనుగొంటిరి, వినయముతో స్తుతించిరి. శ్రీ యేసు రాజు మనుజావతారునిగా పశువుల శాలలో. మరియమ్మ యోసేపులు రావాలి ప్లీజ్. కమ్ ఫాస్ట్. అయిపోతుందమ్మా పాట రావాలి. యేసును చూడగానే వారు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు రావాలండి. ఫాస్ట్ గా సాంగ్ అయిపోయి కొత్తారమ్మా మీరు. అతి శ్రేష్ఠుడైన ప్రభువు శ్రీ యేసునకు వారు వారి కనుకలనిచ్చెను. ప్రభువు మనకై ఇలా చేసెను. పరలోకపు సంతోషం మనకు ఇచ్చెను. తారను వెంబడిస్తూ గొర్రెల కాపరు వెళ్ళిరి. బాలుని కనుగొంటిరి, వినయముతో స్తుతించిరి. శ్రీ యేసు రాజు మనుజావతారునిగా పశువుల శాలలో పరుండుచుండెను. దావీదు కుమారుని చూడవచ్చి ఆ జ్ఞానులు. యేసును చూడగానే వారు ప్రణమిల్లి స్తోత్రించిరి. బెత్లెహేమ్ అనే ఒక గ్రామంలో చల్లని రాత్రిలో వెన్నెల వెలుగులలో ప్రభువు మనకై ఇలా చేసెను. పరలోకపు సంతోషం మనకు ఇచ్చెను. తారను వెంబడిస్తూ గొర్రెల
చూడగానే వారు ప్రణమిల్లి స్తోత్రించిరి. ప్రతి ఒక్కరు మీరు చేతులు ఎత్తి యేసుని స్తోత్రించినట్లుగా. అతి శ్రేష్ఠుడైన ప్రభువు శ్రీ యేసునకు వారు వారి కనుకలనిచ్చెను. ప్రభువు మనకై ఇలా చేసెను. పరలోకపు సంతోషం మనకు ఇచ్చెను. తారను వెంబడిస్తూ గొర్రెల కాపరు వెళ్ళిరి. బాలుని కనుగొంటిరి. వినయముతో స్తుతించిరి. శ్రీ యేసు రాజు మనుజావతారునిగా పశువుల శాలలో. శ్రీ యేసు రాజు మనుజావతారునిగా పశువుల శాలలో కరుణుచుండెను. దావీదు కుమారుని చూడవచ్చిరి ఆ జ్ఞానులు. యేసును చూడగానే వారు ప్రణమిల్లి స్తోత్రించిరి. అతి శ్రేష్ఠుడైన ప్రభువు శ్రీ యేసునకు వారు వారి కనుకలనిచ్చెను. నిజమైన క్రిస్మస్ అంటే ఇదా? నేను ఇన్ని రోజులు నిజమైన క్రిస్మస్ అంటే షాపింగ్లు, ఫుడ్లు, ఎంజాయ్మెంటు ఇదే అనుకున్నాను. నేను ఎన్నో పాపాలు చేశాను దేవుని దృష్టికి. నేను నిజంగా ఎన్ని పాపాలు చేశానో, క్షమించారా అని తప్పులు కూడా నేను చేశాను దేవుని దృష్టికి. అయ్యో దేవా, నన్ను క్షమించి దేవా, క్షమించి యేసయ్యా నన్ను. నీ సన్నిధిలో నీ దృష్టికి నేను ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు చేశాను అయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించిన ఆయన. ఈరోజు నేను నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకున్నాను ప్రభువా. ఈ పాపాత్మురాల్ని క్షమించిన ఆయన, నీ సన్నిధికి నన్ను నడిపించండి నాయన. తండ్రి, నీవే నన్ను క్షమించి నీ సన్నిధికి నడిపించు ప్రభువా. నన్ను క్షమించిన ఆయన, క్షమించు ప్రభువా. నీకు ఇప్పుడు అర్థమైందా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో? అమ్మ లిటిల్ ఏంజెస్ కమ్ క్రిస్పీ పెర్సిటీనా వచ్చేయండి. నిజమైన క్రిస్మస్ అంటే షాపింగ్లో, ఫుడ్ ఇది కాదు ఫ్రెండ్స్. మీరు చెప్పినట్టు కాదు. దేవుడు మన పాపాలను క్షమించడానికే ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక రక్షకుడుగా మన కొరకు జన్మించాడు. ఇది మీరు కూడా తెలుసుకోండి. మంచి విలువైన హారాలు కూడా వేసుకున్నారు. గొల్లలు కూడా మంచి మంచి మీసాలు పెట్టుకుని ఉన్నారు. వారికి కూడా గట్టిగా క్లాప్స్ కొట్టండి. దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డల్ని సాతానుడు ఏదో ఒక విధంగా శోధించాలని అనుకుంటాడు. ఒక మంచి బిడ్డ తను దేవుని ఎడల ఎంతో భయభక్తులు కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తుండగా సాతానుడు వారిలో ప్రవేశించి ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఈ కార్ అంతా నాదే, ఇదంతా బిలాంగ్స్ టు నాదే. కార్ ఎంత బాగుందో. ఈ కార్ని వర్క్ చేస్తుందో లేదో చూడడానికి ఊరంతా ఒక రౌండ్ వేసేస్తాం. మీరు చూస్తున్నది 4 సీట్స్తో ఉన్న కారు. ఆయన డ్రైవర్. లిఫ్ట్ 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 ఎక్కండి సార్. లిఫ్ట్ 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 లిఫ్ట్. ఈ లోకం అంతట్లో ఒక నలుగురు ఉన్నారు. వాళ్ళు నువ్వు ఒక దానివి, నేను ఇంకా 2 ఉన్నారులే. ఒక కారులో వెళ్తున్నారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకో ఫ్రెండ్ యాడ్ అవుతుంది.
Lift, lift. నేను చెప్పాను కదా ఈ లోకం అంతట్లో ఒక నలుగురు ఉన్నారని. ఆ నలుగురిలో ఒక ఆమె. Lift, lift. సరే ఎక్కండి. కారు వెళ్ళిపోతుంది, కారు వెళ్ళిపోతుంది, కారు వెళ్ళిపోతుంది. మరి ఒక ఫ్రెండ్ వచ్చింది. Lift, lift, lift. Fast, 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 fast. Lift, fast. Lift, lift. ఇంకెవరిని ఎక్కించుకోను. Lift. కాదు, నేను చెప్పాను కదా ఈ లోకం అంతట్లో ఒక నలుగురు ఉన్నారని. దాంట్లో రెండో ఆమె. తన పేరు ఆవేశం. సరే ఎక్కండి. పోనీ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గానే వెళ్తున్నా. ఫాస్ట్గా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. నువ్వు ఫాస్ట్గా వెళ్ళలేదనుకో నేను తొక్కేస్తా. ఫాస్ట్గా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. నేను ఫాస్ట్గానే వెళ్తున్నా. ఫాస్ట్గా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. నేను ఫాస్ట్గానే వెళ్తున్నా. కారు నాకు ఇది నచ్చలేదు, కారు నాకు ఏమి నచ్చలేదు. అంతా ఇలాగ ఉందేంటి? ఫాస్ట్గా తెప్సేయ్. నేను ఫాస్ట్గానే డ్రైవ్ చేస్తున్నా. మనం ఫాస్ట్గా పోవాలి. ఫాస్ట్గా వెళ్ళు, ఫాస్ట్గా వెళ్ళు. నేను ఫాస్ట్గానే వెళ్తున్నా. ఫాస్ట్గా వెళ్ళు. అయ్యో నేను ఫాస్ట్గానే వెళ్తున్నా. నేను ఒక బిచ్చగత్తిని అడుక్కుంటున్నాను అనమాట. అమ్మా అమ్మా కొంచెం ఏమైనా ఇవ్వండి అమ్మా. ఎందుకు ఇవ్వకు, కొట్టేసి పాడే. అమ్మా ఎందుకు? ఒక్క రూపాయి ఇవ్వండి అమ్మా. అసలు వదిలే, కొట్టేసి పాడే. ఒక్క రూపాయి ఇవ్వండి అమ్మా. వద్దమ్మా, వద్దులే వద్దులే, వెళ్ళిపోతానులే వెళ్ళిపోతానులే వెళ్ళిపోతానులే. నెక్స్ట్ ఒక అబ్బాయి వచ్చాడు. గుద్దే 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 గుద్దే. యాక్సిడెంట్ అయిపోయింది. అవిని గుద్దేశారు. సరే బాయ్ 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 బాయ్. పోలీస్ వస్తున్నారు ఇప్పుడు. ఆపు ఆపు, బయటికి రా. ఏంటి ఎవరిని పడతాలని గుద్దేస్తున్నా? మా దగ్గర లైసెన్స్ ఉన్నాయి. రోడ్డు ఏమన్నా నీ బాబుది అనుకున్నావేంటి? అటు ఇటు తిరుగుతున్నా, ఎవరిని పడతాలని గుద్దేస్తున్నా? బిచ్చగాడు వస్తే కొట్టేసి పంపించేసావు, ఒక రూపాయి కూడా ఇవ్వకుండా. మా వాళ్ళే చెప్పారు. మీ వాళ్ళు ఎవరు? మీ వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఇందాక దిగిపోయారు. ఇందాక దిగిపోయారు. అసలు నెక్స్ట్ ఆ డ్రైవర్ని తీసుకుని పోలీసు ఒక కోర్టుకు తీసుకుని వెళ్ళారు. కోర్టులో ఒక జడ్జి గారు, లాయరు, జడ్జి గారు ఉన్నారు. పోలీస్ ఏమో ముద్దాయిని తీసుకుని కోర్టుకు వెళ్ళారు. ఈ ముద్దాయి ఏం నేరం చేశారో చెప్పండి. ఈ ముద్దాయి జడ్జి గారు రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు చాలామంది షాపుల్ని గుద్దుకుంటే వెళ్ళిపోయారు. జడ్జి గారు చాలామంది మనుషులను కూడా గుద్దేశాడు. ఈ ముద్దాయికి 276 సెక్షన్ కింద శిక్ష విధించవలసిందిగా న్యాయస్థానాన్ని కోరుచున్నాను.
ఇప్పుడు ఈ ముద్దాయికి 6 లక్షల జరిమానా వేశాం, 6 సంవత్సరాల జైలు శిక్ష కూడా వేశాం. ఈ ముద్దాయి ఇప్పుడు 6 లక్షల జరిమానా లేదంటే 6 సంవత్సరాలు జైలు శిక్ష భరించాల్సి ఉంటుంది. ఒకటి అదేంటి జడ్జి గారు మీరు జరిమానా చెల్లిస్తున్నారు? తినే నా కొడుకమ్మ, ఈ ముద్దాయే నా కొడుకు. సారీ మమ్మీ, నేను చాలా సారీ మమ్మీ, ఇంకెప్పుడు చేయను మమ్మీ ఎంత తప్పు. నిన్ను కాకపోతే ఇంకెవరిని క్షమిస్తాను, నువ్వు నా కొడుకువి. ఈ కథ సారాంశం తండ్రి ప్రేమ అనే టైటిల్తో ఏర్పాటు సిద్ధపరచబడిన ఈ కథనం దేన్ని మనకి జ్ఞాపకం చేయడానికి అనంటే మన పరలోకపు తండ్రి ప్రేమ, ఆయన మన నీడలో చూపుతున్న కనికరం, కృప. మన పాపముల నిమిత్తము క్రీస్తు యేసును మనకు బదులుగా ఆయన మూల్యంగా మన స్థానంలో శిక్షింపబడ్డానికి ఆయన సమర్పించాడు. గనుక ఈ కథనంలో మరి న్యాయాధిపతిగా ఉన్న ఆ జడ్జి గారే తన కుమారుని నిమిత్తమై ఆ మూల్యాన్ని చెల్లించడానికి, ఆ శిక్ష నుండి తప్పించడానికి తండ్రిగా తనే పూనుకున్నాడు. ఏ రీతిగా అయితే మన పరలోకపు తండ్రి మన నిమిత్తము మనలను విమోచించడానికి, రక్షించడానికి తన కుమారునే సమర్పించాడు, ఆ రీతిగా తాను కూడా తన కుమారుని నిమిత్తం ఆ మూల్యాన్ని చెల్లించడానికి సిద్ధపడి ఆ మూల్యం చెల్లించింది. అది తండ్రి ప్రేమ. ఈ లోకంలో మనం సహజంగా చూసే తండ్రి ప్రేమ అంతకన్నా ఉన్నతమైనది మన పరలోకపు తండ్రి ప్రేమ. తన కుమారునే వెనుదీయక మన కొరకు ఈ భూమిలో ప్రతి ఒక్కరిని విమోచించడానికి, రక్షించడానికి ఆయనను బలిగా అర్పించిన దేవాది దేవుడు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రిస్మస్లో ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు ఒక కానుకగా, ఒక దీవెనిగా అన్న సత్యాన్ని బట్టి దేవుని కనపరుచుదాం. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు అమ్మ. గాడ్ బ్లెస్. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఇంతటితో ఈ కల్చరల్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ముగించబడ్డాయి. ఇప్పటికే చాలా మంది భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చేయని వారు ఉంటే దయచేసి భోజనం చేయండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రేమతో మరి సంఘం తరఫున మీకు విందు ఏర్పాటు చేయబడింది. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాను. మరి ఆలస్యమైనందుకు మన్నించండి. మరి చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన అసిస్టెంట్ పాస్టర్ గారు చెప్తారు. అది అయిన తర్వాత కార్యక్రమం ముగించబడుతుంది. దయచేసి గమనించండి, ఈ ప్రత్యేక క్రిస్మస్ మన సెలబ్రేషన్ గుడ్ షెపర్డ్ ఎవెంజలికల్ లూథరన్ చర్చి క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా ఘనంగా నిర్వహించబడింది. మనం అందరం దీవించబడ్డాం, మనం అందరం చాలా సంతోషించాం. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్కి క్రిస్మస్ సందేశంతో మన మధ్యకు గ్లోరిడా ప్యారిష్ పాస్టర్ గారు రెవరెండ్ పాల్ గారు వచ్చి మంచి వర్తమానం అందించారు. వారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం అంతటినీ మన స్కూల్ డైరెక్టర్ గారు అధ్యక్షత వహించి జీవన్ సార్ నడిపించారు. వారికి ప్రత్యేకమైన వందనాలండి. అలాగనే సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా మేడం గారు, మా ప్రిన్సిపల్ గారు నడిపించారు. వారికి చాలా వందనాలండి. అలాగనే ప్రారంభ ప్రార్థన చేసి మనల్ని ఆశీర్వదించారు ఏఎంఎల్ పాస్టర్ గారు, రెవరెండ్ విద్యాసాగర్ గోలబలయ్య గారు. వారికి, వారి
సతీమణి గారికి పాస్టర్ గారికి చాలా ప్రత్యేకమైన వందనాలండి. మనందరినీ దీవించి మనల్ని ఆశీర్వదించి మనకి ఎప్పుడూ తల్లి లాంటి ఆప్యాయతను, ప్రార్థన, సహకారాన్ని అందిస్తున్న దైవజనరాలు మన పెద్దమ్మ గారికి కేక్ కట్ చేసి ప్రార్థన చేసినందుకు పెద్దమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎప్పుడు మనకి గెస్ట్ ఆవిడ, వారు లేనిది ఏ కార్యక్రమం నడవదు. గెస్ట్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మన పాస్టర్ గారు రెవరెండ్ కళ్యాణ్ కే గోలబల్లయ్య గారు ఇంతటి మహత్తరమైన గొప్ప కార్యక్రమాన్ని, క్రిస్మస్ సెలబ్రేషన్ని ఏర్పాటు చేసి నిర్వహించి దాని విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని అనేక కార్యక్రమాలు చక్కబెట్టి చేసిన అనేక రీతులుగా మంచిగా అందరికీ బాధ్యతలు ఇచ్చి అందరినీ సక్రమంగా వాడుకొని మంచిగా ఎవరు ఏ పనికి ఎలాగా క్రిస్మస్ కొరకు ఉపయోగపడతారో ఆ రీతిగా వారెంతో సెట్ చేసి నడిపించారు. వారు ఆలోచిస్తూ ఉంటే వెనకాల పనులన్నీ కూడా పాస్టర్ గారు, రోజులిన్ మేడం గారు అంతా చక్కబెట్టారు, అంతా చేశారు. ప్రత్యేకంగా వారికి, సార్కి, మేడం గారికి అనగా రెవరెండ్ కళ్యాణ్కి గోలబల్లయ్య గారికి, శ్రీమతి రోజులిన్ మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగనే ఆర్కెస్ట్రా చక్కని మ్యూజిక్ వాయించారు, మంచి ప్లే చేశారు, చాలా వందనాలు మీకు. బాబు చక్కని పాటలు పాడారు. యూత్ వారు మంచిగా క్రిస్మస్ అనగానే ప్రతి పనిని నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మన ఎడ్ల ప్రసాద్ గారు, వారి సతీమణి గారి సహకారంతో, వారి సతీమణి గారు ఎడ్ల లక్ష్మి గారు, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రీతిగా సంఘ బిడ్డలందరూ విచ్చేసి బంధుమిత్రులతో, స్నేహితులతో వచ్చి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మంచిగా జరగడంలో సహకరించారు. కాబట్టి మీ అందరికీ చాలా 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 వందనాలు. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మీ అందరికీ మెరీ క్రిస్మస్. ఇవి అందరూ కూడా బోధించేసి వెళ్ళండి. మీకోసం సిద్ధపరచిన ఆతిథ్యం తీసుకోండి. అందరూ హ్యాపీగా, సంతోషంగా ఒకరికొకరు మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ చెప్పుకోండి. దూర ప్రాంతం నుంచి ప్రత్యేకంగా మన సంఘాన్ని ప్రేమించి యశయ్య గారు కుటుంబ సమేతంగా పిల్లలతో వస్తున్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. ఇలా వచ్చే మన కుటుంబ సభ్యులందరికీ, సంఘ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.